దోసపిండి మిగిలిపోయినా సరే, లేదంటే బాగా పులిసిపోయినా ఒకసారి ఇలా గుంత పొంగనాలు ట్రై చేయండి. చాలా బావుంటాయి. ఇవి చూపిస్తూ నేను నా స్టడీ సీరీస్ కంటిన్యూ చేస్తాను. డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో నేను ఫీజు కట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పాను కదా! మాకు సెకండ్ ఇయర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ రావటం లేట్ అయింది. దానికంటే ముందే మమ్మల్ని ఫీజు కట్టమన్నారు. లేదంటే ఎగ్జామ్స్‌కి అలో చేయము అని చెప్పారు. ఇక మా నాన్నని అడిగితేనేమో ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా అని చెప్పి సీరియస్ అయ్యారు. మళ్ళీ మా అక్క వాళ్ళని అడిగితే బాగోదు అని చెప్పేసి అడగలేదు. ఇక ఏదైతే అదయింది. పొలం పనికైనా సరే వెళ్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యి మా హెచ్ఓడి సార్‌ని పర్మిషన్ అడిగాను. ఎందుకంటే మళ్ళీ అటెండెన్స్ తక్కువైతే మళ్ళీ ఎగ్జామ్స్‌కి అలో చేయరు కదా! సో, అటెండెన్స్ మేనేజ్ చేస్తారు అని చెప్పేసి హెచ్ఓడి సార్‌ని పర్మిషన్ అయితే అడిగాను. కానీ సార్ మాత్రం ఈ ఎగ్జామ్స్ టైంలో వెళ్ళడం ఎందుకులేమ్మా, కావాలి అంటే నేనే ఫీజు కడతాను తర్వాత ఇద్దు కానీ అన్నారు. ఇక నేనేమో తర్వాత కట్టడానికైనా నా దగ్గర సోర్స్ లేదు సార్, ఇప్పుడైనా సరే కనీసం పొలం పనులైనా ఉంటాయి అని చెప్పాను. ఎందుకంటే ఆ టైం వచ్చేసి బాగా నాట్లు వేసే టైము. ఆ టైంలో ఖచ్చితంగా 2, 3 మంత్స్ కంటిన్యూయస్‌గా పనులుంటాయి. సో, ఇప్పుడైతే వర్కౌట్ అవుతుంది అనిపించింది.